వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా బీజేపీ కృషి చేస్తోంది. గాజ్వాక అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన ఎంపీ జీవీఎల్ వెల్లడి. వైసీపీలో రాజధాని వ్యాఖ్యలపైన దిద్దుబాటు. వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మంత్రి బొత్స కామెంట్స్. ఏపీలోని అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీకి సిద్ధం. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపాటు. రాజధాని హైదరాబాద్ అని సుబ్బారెడ్డి పేర్కొండపై కుట్ర దాగి ఉంది. ప్రజలను రెచ్చగొట్టేందుకే వైసీపీ అడుగుతున్న నాటకమంటూ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆరోపణ. మట్టిలోని మాణిక్యాలను సానపట్లగలిగినట్లయితే అంతర్జాతీయ స్థాయికి వారిని తీసుకెళ్లవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరిట వివిధ రకాల క్రీడలను ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామంటే ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం అత్యంత అవసరమనేదని దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మధురవాడలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రీడాకారులు విశాఖలో 5 రోజుల పాటు ఉత్సాహంగా గడిపారు. గత ఏడాది డిసెంబర్ 26న విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర పోటీలకు గాను శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ క్రీడల్లో యువతీ యువకులకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచే యువతలోని క్రీడా స్ఫూర్తిని నింపుతూ ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక వేడుకలు ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి, వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్, ఎక్సర్సైజు, స్పోర్ట్సు, వీటి అవసరం ఎంత, వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ, పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి. ఆరోగ్యం పట్ల, వ్యాయామంకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే, రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే, సరైన ట్రైనింగు, వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం. ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం.
మత్స్యకార వాడ బలిజ కులస్తులకు 2024 ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ఉత్తరాంధ్ర మత్స్యకార ఐక్యవేదిక ముఖ్య ప్రతినిధి మాధ మహేష్ డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లోని ఉత్తరాంధ్ర మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడ బలిజ కులస్తులు అధికంగా ఉన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ, పలాస నియోజకవర్గం తదితర ప్రాంతాల్లో అధికంగా ఉన్నారని, ఆయా ప్రాంతాల్లో అన్ని రాజకీయ పార్టీలు వాడ బలిజ మత్స్యకారులకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని అన్నారు. సీట్లు కేటాయించినట్లయితే వాడ బలిజ కులస్తులను గెలిపిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర మత్స్యకార ప్రతినిధి ఉమ్మడి అప్పారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారులకు ఆదరించని రాజకీయ పార్టీలకు వాడ బలిజ కులస్తుల మద్దతు ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మత్స్యకార ప్రతినిధులు కందుల పైడిరాజు, గరికిన అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు పరిపాలిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు కూడా జనాభా సంఖ్యగా మత్స్యకారులమైన మేము ఎక్కువ ఉన్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యత విషయంలో మాత్రం మమ్మల్ని పక్కన పెడుతున్నారు. దయచేసి ఈ రాబోయే రాజకీయ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా మా యొక్క మత్స్యకారుల నాయకులను గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ఉత్తరాంధ్ర మొత్తం మీద ఎక్కడెక్కడైతే ఉత్సాహవంతమైన నాయకత్వం పనిచేస్తుందో దయచేసి డబ్బు పరంగా కానీ ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా అసెంబ్లీ సీట్లు కేటాయించి మా రాజకీయ పక్షాన తగిన ప్రాధాన్యత ఇస్తారని అన్ని రాజకీయ పార్టీలకి మేము విన్నవిస్తూ కబ్జాల్లో చంద్రబాబు, రామోజీ దొందేనని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. టీడీపీని చంద్రబాబు కబ్జా చేస్తే తెలుగు రాష్ట్రాల్లో విలువైన భూములను రామోజీ కబ్జా చేశారని ఆరోపించారు. పచ్చ మీడియా తప్పుడు రాతలతో ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన కబ్జాలపై ఆ పార్టీ నాయకులు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎండడలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అసలు కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు, రామోజీలేనని అన్నారు. విశాఖ, విజయవాడలో లీజుకు తీసుకున్న భూముల టీడీఆర్లను సొంతం చేసుకోవడానికి రామోజీ కుట్ర చేశారని అన్నారు. లోకేష్ తోడలడు గీతం భరత్ 46 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. విశాఖలో 430 ఎకరాల కబ్జా భూములను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా గంటా శ్రీనివాసరావు 1700 ఎకరాలు కబ్జా చేశారని నాడు మంత్రి అయ్యన పాత్రుడే ఆరోపించారని గుర్తు చేశారు. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎంతగా పాటుపడుతూ ఉన్నారు. విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడుతూ ఉన్నారు. దానికి ఉదాహరణే మన సిద్ధం సభ. జనం తండోపతండాలుగా వచ్చి జగనన్నకి ఎంతగానో తమ మద్దతు తెలియజేశారు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ఈ ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమాత్రమైనా చిన్న ఆశ ఉంటే మన సిద్ధం సభతో అది పటాపంచలైపోయింది. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళకు అర్థమైపోయింది. అందుకు మా విశాఖపట్నం మీద విషం చిమ్మడం ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు మనం చూసాం ఈనాడు పేపర్లో పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసిందే రాస్తూ ప్రజలని మభ్య పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. 3 రాజధానుల పాట ముఖ్యమంత్రి జగన్ పాడారని, 4వ రాజధానిగా హైదరాబాద్ అని వైసీపీ 3 జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి పేర్కొనడం వెనుక రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే కుట్ర ఉందని టీడీపీ నాయకులు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. హైకోర్టులో అమరావతి రాజధాని అని ఈ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేయడంతో పాటుగా మ్యాప్లో అమరావతి రాజధాని అని ధృవీకరించారని అన్నారు. విశాఖలోని మధ్యతరగతి బ్రతుకుల్ని అతలకుతం చేశారని, స్వంత ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో సామాన్యులు ఉన్నారని తెలిపారు. అమరావతిలో గానీ, జగన్ ప్రకటించిన ప్రాంతాల్లో గానీ ఎటువంటి అభివృద్ధి లేదని విమర్శించారు. విశాఖలో కొండల్ని మింగేస్తూ రాష్ట్రంలో ఇసుక దోచేసి ఆఖరికి సముద్ర సాన్ని కొట్టేసే స్కెచ్ వేశారని ఆరోపించారు. నిన్నేమో విశాఖపట్నం అన్నారు, ఈవేళ హైదరాబాద్ అంటున్నారు. తెలంగాణలో మన రాజధాని అనేటువంటి తిరిగి ఉండాలి అనేటువంటి భావం ఎంత అసహ్యమైనటువంటి భావం అంటది. ఇది న్యాయమైనది, ఎవరైనా హర్షించేటువంటి భావమైనది. ఆంధ్రుల ఆత్మాభిమానంతో చెలగాటవాడేటువంటి ప్రక్రియ కాదా ఇది? మతి ఉండే మాట్లాడుతున్నారా, మతి పోయి మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా?
ఇంకా ఆటాడుకుంటారా ప్రజలతో? ఎప్పుడైతే స్టేట్లో కౌంటర్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ ప్రభుత్వమే హైకోర్టులో ఎఫిడవిట్లు, కౌంటర్ 2 కూడా దాఖలు చేశారు. తర్వాత పార్లమెంట్లో కన్సర్న్ మినిస్టర్ రిప్లై ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని. గజెట్ నోటిఫికేషన్ అయింది. 10th యునైటెడ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలోని T20 క్రికెట్ టోర్నమెంట్ 2024ను అట్టహాసంగా ప్రారంభమైంది. రైల్వే ఏసీఏ, వీడీసీఏ గ్రౌండ్స్లో నిర్వహించిన పోటీలను ముఖ్య అతిథిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి పాల్గొని ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు మానసిక ఉల్లాసాన్ని మెరుగుపరిచే విధంగా ఈ పోటీలు దోహదపడతాయని హితవు పలికారు. విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని కోరారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు గాను తాను ఎప్పుడూ ముందుంటానని వెల్లడించారు. యునైటెడ్ క్రికెట్ క్లబ్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా మిత్రుల జ్ఞాపకార్థమై ఈ పోటీలను నిర్వహిస్తున్నామంటూ గుర్తు చేశారు. తనను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న యునైటెడ్ క్రికెట్ క్లబ్ అసోసియేషన్ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో నిలిచిన విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ క్రికెట్ క్లబ్ ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఇలా టోర్నమెంట్ చేస్తున్నారో, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి టోర్నమెంట్ జరగడం నాకు తెలిసి ఇదే. ఎందుకంటే ఒక 20 మంది ఫ్రెండ్స్ అందరు కలిపి టోర్నమెంటే కాకుండా యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందన దాదాపు lakhs of rupees చారిటీకి ఇవ్వడం, అంతేకాకుండా ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉన్నారో ఆ 20 మంది ఎక్కడ వేరే దేశాల్లో ఉన్నా ఈ రోజున అందరు కలిసికట్టుగా ఒకటిగా ఉంటూ మ్యాచ్ చేయడం. ఎందుకంటే మనకందరూ తెలుసు, ఇండియాలో క్రికెట్ ఈజ్ నాట్ ఏ గేమ్, ఇట్స్ రిలీజియన్. సో ఇట్స్ బాండ్స్ ఎవ్రీవన్. అలా ఒక 20 మందిని కలుపుతూ వాళ్ళ యొక్క ఉత్సాహంతో జరుగుతున్న 10 సంవత్సరాలు జరుగుతున్న ఈ టోర్నమెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా మా నుంచి ఉండాల్సిన హెల్ప్ ప్రతి ఒక్కటి ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇలానే చాలా మంచి టోర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్లో రావాలి. ఎందుకంటే ఈరోజు నా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న క్రికెటింగ్ ఏదైతే యాక్టివిటీ రావాలంటే ఇలాంటి టోర్నమెంట్ జరిగినప్పుడే మనకు తెలుస్తుంది ఎవరిలో టాలెంట్ ఉందనేది. సో కాబట్టి ఇలాంటి టోర్నమెంట్కి నన్ను గెస్ట్గా పిలిచినందుకు యూసీసీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ జరగబోయే 18th వరకు జరిగే మ్యాచ్లు బాగా జరగాలని, మంచి క్రికెటర్స్, మంచి ప్లే రావాలని కోరుకుంటూ. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ రోజు త్వరలో రానుందని ఇటీవల జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా నియమితులైన పీలా రామకృష్ణ తెలిపారు. మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీ పటిష్టంగా ఉందని, అందుకు జన సైనికుల కృషే కారణమని చెప్పారు. పార్టీలో కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని, వచ్చే ఎన్నికల్లో జనసేన తెదేపా కూటమి గెలిచి తీరుతుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శివశంకర్, మౌలి, నరసింహమూర్తి, కండంరెడ్డి మనోజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాపై ఏదైతే నమ్మకంతో ఈరోజు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీకి నన్ను విశాఖ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా నియమించినందుకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి, అదే మా పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా మా ప్రచార కమిటీ చైర్మన్ అయిన బన్నీ వాసు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. నా రాజకీయ ప్రస్థానంలో నన్ను గత 6 ఏళ్లుగా నా ప్రతి అడుగులో నా తప్పులను ఎప్పటికప్పుడు చెప్తూ నన్ను తీర్చిదిద్దిన మా గురువర్యులు తమ్మినేని శివశంకర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అదే బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇద్దరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా గత 45 ఏళ్ళుగా మా కుటుంబ నేపథ్యం రాజకీయంలో ఉన్నా నేను ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ అటు ఎన్నో పోలీసులకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వంశీ అనుమానాస్పద స్థితిలోని బుచ్చయ్యపేట మండలం చిట్టిపాలెం గ్రామంలో ఇంటిలో ఉరివేసుకుని మరణించాడు.
వంశీ మరణానికి కారణమైన యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలి అంటూ అనకాపల్లి నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఛాంబర్ వద్ద విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వంశీ చావుకు యాజమాన్యం కారణమని ఆరోపిస్తూ ప్రిన్సిపల్ ఛాంబర్లోకి విద్యార్థులు ప్రవేశించే ప్రయత్నాన్ని చేశారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘం నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. నారాయణ కాలేజీలో జరుగుతున్న ఎగ్జామ్స్ లో వంశీ మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడడంతో కాలేజీ యాజమాన్యం కొట్టి ఎగ్జామ్ హాల్లో నుంచి పంపించారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు ఇప్పటివరకు విచారణ చేయలేదని, కాలేజీ యాజమాన్యం కూడా సీసీ కెమెరా ఫుటేజ్ను డిలీట్ చేసి సాక్ష్యాధారాలు మాయం చేశారని ఆరోపించారు. తక్షణ కాలేజీ యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలని వంశీ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చదువుతున్న స్టూడెంట్ వచ్చేసి 2 రోజుల క్రితం చనిపోయాడు అనుమానాస్పదంగా. చనిపోయిన తర్వాత మేము ఆ చనిపోయిన కార్యక్రమం నిన్న ముగించుకున్న తర్వాత మాకు ఏం తెలిసిందంటే, స్టూడెంట్స్ ద్వారా ఏం తెలిసిందంటే, ఆ యొక్క స్టూడెంట్ నారాయణ కాలేజు యొక్క యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడని చెప్పేసి మేము ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకున్నాం. దాని గురించి మేము యాజమాన్యం నిర్లక్ష్యంపై అడగడానికని వచ్చాం. మేము అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ యొక్క స్టూడెంట్ ఎగ్జామ్ జరిగి లంచ్ టైంలో బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాకు ఏం జరిగిందో తెలీదు అన్నట్టుగా చెప్తున్నారు. నేను అడిగింది ఏంటంటే యాజమాన్యానికి, ఓకే స్టూడెంట్ మీ దగ్గర ఎగ్జామ్ రాశాడు కదా, ఆ ఎగ్జామ్ పేపర్ కావాలి. స్టూడెంట్ ఎన్ని గంటలకు వచ్చాడు కాలేజ్కి, ఎన్ని గంటలకి వెళ్ళాడు, ఆ యొక్క రిజిస్టర్ టైం కావాలి, సీసీటీవీ ఫుటేజ్ కావాలని చెప్పేసి నేను యాజమాన్యానికి అడగడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వచ్చి నాకు ఇంకా స్పందించట్లేదు. వెంటనే అది స్పందించే వరకు కూడా నేను మా యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక్కడి నుంచి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఐబీపీ సెంచరీ క్లబ్ పైన సస్పెండ్ అయిన సభ్యుడు కె శివాజీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఐబీపీ సెంచరీ క్లబ్ అధ్యక్షులు వై దుర్గాప్రసాద్, కార్యదర్శి జవహర్ లాల్ పేర్కొన్నారు. సెంచరీ క్లబ్ రంగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. క్రమశిక్షణ కారణాలతో కె శివాజీ, పి వెంకటరమణ ఇద్దరు సభ్యులు సస్పెండ్ అయ్యారని, వారిప్పుడు తమపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ క్లబ్ ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు ప్రోత్సహించడం లేదని అన్నారు. డిఫెన్స్ మద్యం వంటి వాటిని తాము ఎప్పుడూ అనుమతించమని చెప్పారు. వారు చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవాలని, త్వరలో వారిపైన పరువు నష్టం దావా వేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని ఐబీపీ సెంచరీ క్లబ్ అధ్యక్షులు దిలీప్, మాజీ సెక్రటరీ అనిల్ బాబు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ, షటిల్ కానీ, లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ, లేకపోతే బిలియర్డ్స్ కానీ, లేకపోతే లైబ్రరీ కానీ, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్. అటువంటి క్లబ్ని ఏంటంటే తనకి కోపం వచ్చినప్పుడల్లా, తనకు నచ్చినప్పుడల్లా ఈ క్లబ్ని అబాస్పాలు చేసేటటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో శివాజీరాజు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే గతంలో కూడా ఇతన్ని క్లబ్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ కూడా అతనేం చెప్తున్నాడంటే, నన్ను అందరూ కూడా కాంప్రమైజ్ చేశారని చెప్తున్నారు. కాంప్రమైజ్ చేయలేదు. నేను ఇటువంటి పొరపాటు చేయను, క్లబ్ ప్రెస్టేజ్ని నేను ఎప్పుడు కూడా తీయను, కాబట్టి నన్ను మళ్ళీ మరి సభ్యుడిగా నన్ను తీసుకోండి, నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మరి కోరిన మీదట మరి పాలకవర్గం ఆ నిర్ణయం తీసుకొని మళ్ళీ అతన్ని సభ్యుడిగా కొనసాగించినప్పటికి కూడా అతని మెంటాలిటీలో కానీ, అతని యాక్టివిటీలో కానీ ఏమాత్రం కూడా మార్పు అన్నటువంటిది రావటం లేదు. కాబట్టి ఈ సందర్భం చెప్పేది, ఎందుకంటే ఈ క్లబ్ ఉంది 1200 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్లబ్కి సుమారు 70 క్లబ్బులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి క్లబ్బులు అన్నింటిలో కూడా ఇవాళ అవి కూడా మీకు మేము సర్క్యులేట్ చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల అభీష్టం మేరకే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా విశాఖ ఎంపీ ఎంపీవీ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 13వ వార్డు పరిధిలో సుమారు 3 కోట్ల రూపాయలతోని వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి వార్డు కార్పొరేటర్ కేళ్ల సునీత సత్యనారాయణతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన గావించారు. ఈ కార్యక్రమంలో వార్డు సీనియర్ నాయకులు దుర్గారావు, బి వెంకటరెడ్డి, బాబురావు, గోవింద్, శిరీష, పైడి లక్ష్మి, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డు కెల్లా సునీత గారు, సత్యనారాయణ గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్న ఏరియాలో గత నెల రోజుల క్రితం నేను ప్రతి ఏరియా అంతా కూడా గడప గడపకి కూడా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ ప్రచారంలో భాగంగా తిరగడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేజర్గా ఈ 13వ వార్డులోంచి 3 డ్రైన్లు కొండ ప్రాంతమైన కంబాలకొండ నుంచి కింద వరకు ప్రవహిస్తూ ఉంటాయి ఊరు మధ్యలోంచి.
అవి చాలా దారుణంగా పాడైపోయి దుర్గంధం వస్తూ చాలా దారుణమైన పరిస్థితులు ఉండి పాములు అదేవిధంగా దోమలు ఇలా రకరకాలన్నీ కూడా వచ్చేసి దోమలు కుట్టేసి డెంగ్యూ ఫీవర్లు అవి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఎవరు కూడా దీన్ని పట్టించుకునే నాదులు లేని పక్షం లేకుండా అవుతూ ఉంది. వీరు నా దృష్టి తీసుకొచ్చిన వెంటనే నేను గౌరవ మేయర్ గారితో గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళి 3 కోట్ల రూపాయలతో నెల రోజుల్లోనే దీన్ని శాంక్షన్ చేయించి ఇవాళ శంకుస్థాపన చేసాం. నెల రోజుల్లో వర్క్ కూడా పూర్తి చేసే విధంగా కూడా ఇమీడియట్గా అందరినీ కాంట్రాక్టర్లను కూడా టెండర్లు కూడా అయిపోయినాయి. ఇమీడియట్గా మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసాం. 13వ వార్డులో లక్ష్మీనగర్లో చాలా పెద్ద సమస్య. లక్ష్మీనగర్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు చూపించింది గడ్డండి. దీనివల్ల ఎలకలు కానీ దోమలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి ఒక్కరి సమస్య కూడా ఈ గడ్డ సమస్య. మేము ప్రతి ఒక్కరిని కూడా అందరినీ తీసుకొచ్చి ఈ సమస్యను చూపించాం. ఎందుకంటే ఊరందరికీ ఒకటే సమస్య కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి ఈ గడ్డ చూపించడం జరిగింది. అలాగే మన సారు ఈ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ప్రతి గడపకి తిరిగేటప్పుడు ఈ సమస్య దృష్టిలో పెట్టుకొని వెంటనే 3 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి వెంటనే ఈ పనులు కూడా చేసే విధంగా చేసినందుకు మా 13వ వార్డు తరపు నుంచి లక్ష్మీనగర్ పెద్దల తరపు నుంచి మేము ఎంపీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా బీజేపీ పనిచేస్తోంది అంటూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలియజేశారు. పాతగాజుపాక పంతులుగారి మేడ వద్ద నియోజకవర్గ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ గాజుపాక అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని, అందుకు కేఎన్ఆర్ చేసిన కృషిని కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని, అందులో సౌకర్యాలను కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని చెప్పారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత దేశమంతా రామనామ స్మరణే వినిపిస్తోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేడపాటి పొలిమేర శ్రీను, సోంబాబు, భాటా శ్రీను, కృష్ణంరాజు, జీలకర్ర రమణ, కట్టా పద్మ, భువనేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కృషి వలన అక్కడ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవటం పట్ల ప్రజల్లో అపారమైనటువంటి మోదీ గారి పట్ల ఒక ఆదర భావం ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో మోదీ గారి నాయకత్వాన్ని, వారి సాధించిన విజయాల్ని తీసుకువెళ్తూ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. అలాగే రేపు 15వ తేదీ విశాఖపట్నంలో సుమారు 3000 ఉపకరణాలను దివ్యాంగులకి ఉచితంగా అందజేసే కార్యక్రమం రేపు నిర్వహించబోతున్నాం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నా చొరవ మేరకు ఈ క్యాంపుల్ని 13 క్యాంపుల్ని నిర్వహించి సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలని రేపు అందివ్వబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారు రానున్నారు. ఏపీలోని అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని, మోదీ తొత్తులతో యుద్ధానికి విశాఖ నుంచి సిద్ధం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. న్యూ కాలనీ కేఏ పాల్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జగన్ ప్రజలకు నమ్మక ద్రోహం చేయడమే కాకుండా చివరికి తల్లి చెల్లిని మోసం చేశారంటూ ఆయన విమర్శించారు. ఆనాడు షర్మిల పాదయాత్ర చేయకపోతే జగన్ అధికారంలోకి వచ్చేవారా అని ప్రశ్నించారు. ఎంతో మంది సీఎంలను కలిశానని, తనకు గౌరవం ఇవ్వని నేతలు జగన్ చంద్రబాబువేనని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కావాలా, సర్వ అభివృద్ధి చేసే తాను కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. బొత్స, ఝాన్సీ, జీవీఎల్ విశాఖ ఎంపీగా పోటీ చేయొద్దని కోరుతున్నానని, ఝాన్సీ పోటీ చేస్తే బొత్స అవినీతి చట్టా విప్పుతానని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర భూబకాసురుడు బొత్స అంటూ మండిపడ్డారు. మోదీకి తొత్తులైన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కావాలా? మోదీని ఢీకొని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి అదానికి 8,20,000 కోట్లు అమెరికాలో ఇన్వెస్టిగేషన్ చేయించి నష్టం తీసుకొచ్చి అభివృద్ధి చేసే సత్తా, నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఇది ఆలకించండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చిన అన్ని పెన్షన్లు నేను డబల్ ఇస్తాను ఫ్రీగానే, అప్పు చేయకుండా. ఎప్పుడు 3 నెలల్లో స్టార్ట్ చేస్తాను అభివృద్ధి కార్యక్రమాలు. నన్ను గెలిపించండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి.
పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని 24 గంటలు గడవక ముందే మంత్రి బొత్స ఖండించారు. విశాఖ ఎయిర్పోర్ట్లో వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు మీడియాలోని హాట్ టాపిక్ గా కావడంతో వెంటనే బొత్స సత్యనారాయణ వాటిని సరిచేశారు. ఏపీకి రాజధాని లేదు కాబట్టి మరో 2 ఏళ్లు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా ఉండాలనే డిమాండ్ను తమ పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్ కేంద్రంతో మాట్లాడతారని వైవి చెప్పిన మాటలపైన మంత్రి బొత్స ఎంపీ ఎంవివి స్వగ్రహంలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానమే కాదని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా? 10 ఏళ్ల తర్వాత అది ఎలా సాధ్యం అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యలను ఖండించారు. మీ రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రావాలి. తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించిన కోరుతానని అన్నారు. 100% మీరు ఒక్కరికి చెప్తున్నారు, అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. తెలియదు ఆయన అనలేదని నేను వెళ్ళలేదు, నేను చూడలేదు, నేను ఎలా ఉంటాను. తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడంటే ఇష్యూ లేని దానికి ఏంటి వస్తే చాలు. తాటాకు చెప్పులకి బెదరాలి కానీ మేము బెదరం. సొంతం ఏంటి? భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది. పుల్వామా ఉగ్రమూకల దాడిలో ఏకంగా 40 మంది సైనికులు మరణించిన సంగతి విదితమే. ఆ ఘటన జరిగి 5 ఏళ్లు పూర్తి కావచ్చిన సందర్భంగా గాజ్వాక్లో విద్యార్థులు, మాజీ సైనికులు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి ర్యాలీని చేపట్టారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో దారి పొడవునా హోరెత్తించారు. ఉగ్రమూకల దుశ్చర్యను ముక్తఖండంతో ఖండించారు. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ సభ్యులు, మాజీ సైనికులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న జవాన్లకు సెల్యూట్ చేశారు. ఇక్కడ 60 అడుగుల రోడ్డులోని పతాకాన్ని ఎగరవేసి పుల్వామా దాడిలో అసుపులు బాసిన అమర జవానులకు నివాళులర్పించారు. దేశమంతా ఫిబ్రవరి 14 తేదీన ప్రేమికుల రోజుగా చెప్పుకోకుండా బ్లాక్ డేగా ప్రతి ఒక్కరూ నినందించే రోజుగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని చేపడుతున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. జై భారత్ అసోసియేషన్ ద్వారా ఈ ర్యాలీని చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరి సివిలియన్స్ కూడా తెలియపరచాలని ఈ రోజు వాలంటీర్ అని ప్రతి ఒక్కరి మైండ్ లో ఫీడ్ అయింది. దాన్ని తొలగించి బ్లాక్ డేగా ప్రతి ఒక్కరికి మన సివిలియన్స్ కి తెలియాలనే సందర్భంలో ఈ రోజు మాజీ సైనికులు, అలాగే జై భారత్ అసోసియేషన్, అలాగే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ, చిన్నాలు పెద్దలు అందరూ కలిపి కూడా ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీని చూసిన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఫిబ్రవరి 14 అంటే బ్లాక్ డే అనేది మైండ్ లో ఫీడ్ అవ్వాలి. గత 10 ఏళ్లుగా పరవాస్తు పద్మపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో తెలుగు భాష రక్షణ కోసం ఉద్యమాలు నిర్వహిస్తూ పాలకులతో పోరాడుతున్న తెలుగుదండు విసుగు వేసారి ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటకు ఏర్పాట్లు చేసుకుంటుందని సంస్థ అధ్యక్షుడు పరవస్తు పనిసైన సూరి వెల్లడించారు. ఈ సందర్భంగా తెలుగుదండు పోలికెక్క గోడ పత్రికను డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లోని ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో పలికి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదండు పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 24 గంటల ఉపవాస దీక్షతో తెలుగుదండు పోలికేక పాదయాత్రతో ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. సమావేశంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మనము తెలుగుదండు నుండి రేపు 16వ తేదీ అంటే రేపు లేదు ఎల్లుండి శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలుగుదండు పొలికేక అనేటువంటి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని 24 గంటల ఉపవాస దీక్షతోటి మనము ఆరంభం చేస్తున్నాం. ఈ సందర్భంగా మన విశాఖ వాసులందరినీ రేపు 16వ తేదీ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా బీజేపీ కృషి చేస్తోంది. గాజ్వాక అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన ఎంపీ జీవీఎల్ వెల్లడి. వైసీపీలో రాజధాని వ్యాఖ్యలపైన దిద్దుబాటు. వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మంత్రి బొత్స కామెంట్స్.
ఏపీలోని అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీకి సిద్ధం. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపాటు. రాజధాని హైదరాబాద్ అని సుబ్బారెడ్డి పేర్కొండపై కుట్ర దాగి ఉంది. ప్రజలను రెచ్చగొట్టేందుకే వైసీపీ అడుగుతున్న నాటకమంటూ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.